కలిగిన తోటమాలి. చంపడగొట్టి యేసయ్య నామమున. అమ్మా యేసయ్యకి ఏమోదంట? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ 100% నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? ఏవైతే కావాలనుకుంటున్నామో వాటి కోసం తొందరపడాలి. అది పెళ్ళైనా, ఉద్యోగమైన, ఆరోగ్యమైన, వ్యాపారమైన, స్థలమైన, ఇల్లైనా, పొలమైనా సరే, ఏదైనా సరే నిరీక్షణ కలిగి ఎదురు చూడు. దేవుడి కోసం, దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో దేవుడు అన్ని ఇస్తాడు. తోటమాలైనటువంటి యేసుక్రీస్తు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఎందుకు? ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏం వస్తాయి? కోత వస్తాయి, పెద్ద వస్తాయి, కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి, పండుతాయి. తండ్రి అయిన దేవుడికి కాబట్టి ఎందుకు తండ్రి అయిన దేవుడు ఫలించాలని చెప్పాడనంటే దాంట్లో 7 రకాల ఫలాలు ఉన్నాయి. ఒక ఫలం అంటే మారు మనసు నాకు తగిన ఫలాలు ఫలించాలి. 2 చేతులు స్తోత్రం చెప్తాం. ఫలాలు అందుకు ఏమడిగాడు తండ్రి అయిన దేవుడు? అంజూర చెట్టు ఏమడిగాడు? కోత లేదు, పెద్ద లేదు, కాపు. కాబట్టి ఫలాలు కావాలంట. ఏ ఫలాలు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడితో చెప్తున్నాడు, మా బిడ్డలో ఈ సంవత్సరం ఉంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారు. రెండోది మంచి ఫలాలు ఫలిస్తారు. మంచి ఫలాలు మీకు తెలిసి వాక్యం తెలిసి కాబట్టి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి మనం 5వ అధ్యాయంలో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, శాంతము, దయాళత్వము, మంచి ఆత్మ ఫలం. మారు మనసుకు తగిన ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలా, ఆత్మీయ ఫలం ఫలించాలా, జీవ ఫలం ఫలించాలి, లేకపోతే నీతి ఫలం ఫలించాలి, వెలుగు ఫలం ఫలించాలి. మరలా 7 రకాలైనటువంటి ఫలాలు ఫలిస్తేనంటేనే ఉంచుతాడు, లేకపోతే ఉంచాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ 7 రకాల ఫలాలు కలిగి ఉండాలి. ఒక ఫలం తెలియదు, మారు మనసుకు తగిన ఫలం. రెండవది మంచి ఫలాలు ఫలించాలి. మూడవది ఆత్మ ఫలం ఫలించాలి. నాలుగవది జీవ ఫలం ఫలించాలి. 5వది నీతి ఫలం ఫలించాలి. 6వది వెలుగు ఫలం ఫలించాలి. 7వది ప్రతిఫలం ఫలించాలి. ప్రతిఫలాన్ని ప్రభుకి ఇచ్చి ఫలించాలి. ఈ 7 ఫలాలు మనం ఫలిస్తానంటేనే దేవుడు ఇస్తాడు. సీరియస్ తీసుకో. ఈ సంవత్సరంలో 7 రకాల ఫలాలు ఫలిస్తానంటే ఉంచుతాడు దేవుడు. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆయనకి పెద్ద చిన్న తేడా ఉండదు. అందుకే చెట్టు ఏరిన గొడ్డలు ఉంచబడింది, ప్రతి చెట్టును నరకబడి. నా ప్రియమైన తల్లి, ఈ 7 రకాల ఫలాలను ఫలిస్తానంటే నువ్వు తీర్మానం చేసుకో. ప్రభా, ఇప్పుడు దాకా నా కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా భర్త కోసం, ఈ లోకం కోసం గమనించాను. ఈ రోజు నుంచి నాకు వాక్యం అర్థమైంది. ఈ రోజు నుంచి నేను బ్రతికితే, నేను జీవిస్తే నీ కోసమే బ్రతుకుతా, నీ కోసమే జీవిస్తా, నీ కోసమే ఈ 7 ఫలాలు ఫలిస్తా అని నువ్వు చెప్పి తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంచుతాడు. నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుని మాట దీవించుతాడు.